రేవంత్ పాలనలో అన్నదాతలకు గుండెకోతలే మిగిలాయి. సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయక అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవటంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ధాన్యం తడవటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ధర్నా చేపట్టారు. ఇల్లందా కుమ్మరిగూడెం రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది? రేవంత్ పాలనలో అన్నదాతలకు ఎందుకు ఈ గుండెకోత? ధాన్యపు కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఒక నిర్లక్ష్యపూరిత ధోరణితో వ్యవహరిస్తున్న విషయం ఇవాళ మనం వెళ్ళిన సందర్భంలోనూ అనేక చోట్ల కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇవాళ ఉదయం అయితే వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం కురిసింది. అక్కడ రైతాంగం అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపించింది. నెల రోజులు అవుతా ఉంది మా పంటలు కోసి ఇప్పటి వరకు కనీసం అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక క్లారిటీ లేక కొనుగోళ్ల ప్రక్రియ జరగడం లేదన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం ఒకవైపు కనిపిస్తా ఉంటే, మరోవైపు అయితే కుమ్మరిగూడెం గ్రామానికి సంబంధించి గతంలో 2019 నుంచి కూడా అక్కడ ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రక్రియ జరుగుతూ ఉండేది. అయితే ఈ సంవత్సరం అక్కడ ధాన్యపు కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయకపోవడంతో అక్కడ రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. 18,000 నుంచి 20,000 క్వింటాల ధాన్యం మా దగ్గరికి సేకరణ ప్రతి సంవత్సరం జరిగేది. కానీ ఈ సంవత్సరం కనీసం అధికారులు పట్టించుకోవడం లేదన్నటువంటి అంశాన్ని అయితే వాళ్ళు లేవనెత్తారు. ప్రధానంగా కుమ్మరిగూడెనికి సంబంధించినటువంటి రోడ్డు మీద ఐకేపీ సెంటర్ దగ్గరే అక్కడ వాళ్ళంతా కూడా ధర్నా నిర్వహించిన సందర్భం కనిపిస్తా ఉంది. ఏదైతే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కనీసం పట్టించుకోవడం లేదు, మేము వెళ్ళి కలిసినా పట్టించుకోవడం లేదన్నటువంటి అంశాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాము, ధర్నా చేస్తాము, ఆందోళన చేస్తామన్నటువంటి అంశాన్ని తెలపడంతో పాటు జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడిస్తాము, ఆందోళన ధర్నా చేస్తామన్నటువంటి అంశం కూడా వాళ్ళ వైపు నుంచి మనకు వినిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై అన్నదాతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతోంది, దాంతో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వరంగల్ జిల్లా అలాగే ఇల్లందా కుమ్మరిగూడెం రహదారిపై కూడా రైతులు రోడ్డుపై బైఠాయించి మరీ వాళ్ళ నిరసనను తెలుపుతున్నారు.